బక్కగుర్రం. జంబూద్వీపంలో తాళధ్వజం అనే పట్టణాన్ని విక్రముడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మాధవవర్మ అనే కొడుకు. అతను చాలా అందమైన వాడు. పెళ్లి చేసుకోమని ఎంతటి అందగత్తెను తెచ్చినా అతనికి నచ్చేది కాదు. ఒకనాడు అతను హిమాలయ పర్వతాల్లో గంధర్వలోయకు వేటకని వెళ్ళాడు. ఆ నిర్జనారణ్యంలో అతన్నెవరో రాకుమారా అని పిలిచినట్టయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక సుందరి ప్రత్యక్షమై, నేను చంద్రకళ అనే గంధర్వకాంతను. నీ అందానికి తగ్గ చక్కని చుక్క సులోచన అనే మా స్నేహితురాలున్నది. ఆమె ప్లక్షద్వీపపు రాజుగారి కుమార్తె. మీ అశ్వశాలలో ఉండే బక్కగుర్రం మీద ప్లక్షద్వీపపు ముఖ్య పట్టణమైన దీప్తిపురం చేరుకుని ఆ పట్టణంలో ఉన్న పువ్వులమ్మే గంధిని కలుసుకో. ఆమెకు నా పేరు చెబితే కార్యం చక్కబడుతుంది అని చెప్పింది. మాధవవర్మ సంతోషించి బయలుదేరబోయాడు. అయితే చంద్రకళ, ఉండు, పెళ్లి చేసుకువచ్చాక ఆ గుర్రాన్ని మాత్రం నాకు ఇచ్చేయాలి సుమా, దానితో నాకు పని ఉన్నది. శుభమస్తు, వెళ్ళిరా అంటూ అదృశ్యమయ్యింది. మాధవవర్మ అశ్వశాలలో ప్రవేశించేసరికి ఆ బక్క గుర్రం సకిలించింది. అతను ఆప్యాయంగా దాని బళ్ళు నిమరగా దానికి అపూర్వమైన పుష్టి వచ్చింది. అంతేకాదు, రెక్కలు కూడా వచ్చాయి. అంతవరకు దాని వద్ద పనిచేస్తున్న ప్రచేష్టుడు అనే నౌకరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. యువరాజు సంగతంతా అతనికి చెప్పాడు. అప్పుడు ప్రచేష్టుడు, ప్రభూ, నన్ను కూడా తీసుకువెళ్లరా అని కోరగా యువరాజు సరే రమ్మని తాను గుర్రం ఎక్కాడు. ప్రచేష్టుడు తోక పట్టుకుని వేలాడగా గుర్రం ఆకాశ మార్గాన రివ్వుమంటూ పోయి ప్లక్షద్వీపంలోని దీప్తిపురం చేరుకుంది. మాధవవర్మ అక్కడ చేరుకుని గంధిని అనే పూలామెను కలుసుకుని సంగతి సందర్భాలు చెప్పాడు. ఆమె పెదవి విరిచి, అరెరే, నిన్ననే వస్తే ఎంత బాగుండిపోయేది. సులోచనకి సంబంధం నిశ్చయమయ్యింది. రేపే పెళ్లి. కుశద్వీపపు చక్రవర్తి కుమారుడు విద్యాధరుడు పెళ్లి కొడుకు. అతనంటే ఆమె అంత ఇష్టపడలేదనుకో. అతను నీ అంత అందగాడు కాదనుకో. తీరా సంబంధం నిశ్చయమైపోయాక సులోచన మాత్రం వద్దని అనగలదా? సరేనని పెళ్లికి సమ్మతించింది, ఇష్టం లేకపోయినా అని చెప్పింది. ప్రచేష్టుడు ఇంత దూరము వచ్చి పెళ్లి కూతుర్ని చూడకుండా పోకూడదని అనుకున్నాడు. అప్పుడు గంధిని ఒక పళ్ళగంప తెచ్చి అందులో మాధవవర్మను కూర్చోమని పైన పూలు పరిచి ప్రచేష్టుడి చేత ఆ బుట్టను మోయించుకుని సులోచన మేడకు తీసుకుపోయింది. సులోచన మాధవవర్మను చూడటంతోనే ఆమెకు అంతకు పూర్వం నిశ్చయమైన పెళ్లి కొడుకు సూర్యుడి ముందు దివిటీలా తోచాడు. మాధవవర్మ వినేటట్లు ఆమె, గంధిని, నేను విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకోవటానికి పెళ్లి నిశ్చయం చేశారు కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది. రేపు పుస్తి కట్టే వేళకు నేను లేచి నిలబడి చేతులు పైకెత్తుతాను. అప్పుడు నన్ను తన గుర్రం మీద ఎక్కించుకుని ఈయనను ఎగిరి పొమ్మనవే అంది. మాధవవర్మ తన అదృష్టానికి మెచ్చుకుంటూ మళ్ళీ ఆ గంపలో కూర్చుని బయటకు వచ్చేశాడు. మాధవవర్మతో పాటు ప్రచేష్టుడు కూడా సులోచన చూశాడు కదా. ఆ అమ్మాయిని తనే పెళ్లి చేసుకోవాలని అనిపించింది వాడికి. మర్నాడు మాధవవర్మ తాగే పాలలో వాడు మత్తు మందు కలిపిచ్చాడు. అవి త్రాగి మాధవవర్మ మైకంలో పడిపోయాడు. పెళ్లి వేళ పుస్తి కట్టే సమయం వచ్చింది. సులోచన నిలబడి చేతులెత్తింది. పైనుంచి గుర్రం దిగడం, దానిమీదికి ఆమెను ఎగరేసుకుని ఎవరో ఆకాశ మార్గాన మాయం కావటం క్షణంలో జరిగింది. ఆ గుర్రం మీద వచ్చి తనను తీసుకుపోతున్నది మాధవవర్మే అనుకుంది సులోచన. ప్రచేష్టుడు సముద్రం దాటి వచ్చి కాంచన నగరానికి బయట ఉన్న ఒక అడవిలో దిగి సులోచనతో సమయానికి మాధవవర్మ నిద్రపోయాడు. ఆ నిర్భాగ్యుడికి నువ్వు తాగవు అని ఆలోచించి నేనే నిన్ను తీసుకువచ్చాను. నాకేమి లోపమున్నది గనుక నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. సులోచన తన దిగులు పైకి తెలియనేయకుండా చిరునవ్వుతో, ఎవరికి ఎవరు ప్రాప్తమో కదా, సరే కాని ఈ రత్న కంకణం పట్టుకుపోయి ఆ కనపడే నగరంలోకి వెళ్ళి పుస్తెలు చేయించి పట్టుకురా, పురోహితుణ్ణి కూడా వెంట పెట్టుకురా అన్నది. పుట్టెడు సంబరంతో వాడు పట్టణం ప్రవేశించి ఆ రత్న కంకణం అమ్మ చూపేసరికి అక్కడి రక్షక భటులు వీడెవడో దొంగ అని అనుమానించి వాణ్ణి చెరసాలలో వేశాడు. ప్రచేష్టుడు పోవటంతోనే ఇక్కడ సులోచన గుర్రాన్నెక్కి జంబూద్వీపంలోని భరతఖండం ప్రవేశించి కాశీ పట్టణం చేరుకుంది.
అయితే ఆ పట్టణం పట్టపగలే జనసంచారం లేక మాటుమణిగి ఉంది. ఆమె ఒక అవ్వ ఇల్లు చేరి విశేషాలు అడిగేసరికి ఆ అవ్వ, అయ్యో నీకు తెలియదా, రోజు మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు గంగలో నుంచి ఖడ్గమృగం ఒకటి ఊళ్ళోకి వచ్చి కనపడ్డ మనిషినల్లా చంపి తినేస్తోంది. ఈ మృగాన్ని చంపిన వాడికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని రాజుగారు వాగ్దానం చేశారు కూడాను అంది. సులోచన వెంటనే ఒక రాజపుత్రుని దుస్తులు ధరించి ఒక ఖడ్గం కూడా సిద్ధంగా ఉంచుకుని ఖడ్గమృగం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా 12 కొట్టేసరికి భూమి అదిరేటట్లు అరుస్తూ ఖడ్గమృగం వచ్చి చిందులు తొక్కసాగింది. సులోచన చటుక్కున గుర్రం మీద నుంచి దిగి వచ్చి కసుక్కున దాని కంఠం నరికేసింది. ఆ కళేబరంలో నుంచి దివ్య తేజస్సుతో మునీశ్వరుడు ఒకడు ప్రత్యక్షమై, సులోచన, నాకు శాప విముక్తి కలుగజేశావు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో వచ్చి ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు కావలసిన వరం ఒక్కటే. కుశద్వీపపు రాకుమారుణ్ణి కాదని మాధవవర్మని పరిణయమాడబోతే ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం అన్నట్లయింది నా పని. నిశ్చయమైన వరుణ్ణి మోసం చేసినందుకు నాకీ శాస్తి అయి ఉంటుంది. నాకు మాధవవర్మే భర్త అయ్యేటట్లు అనుగ్రహించండి అంది. ఆ మాట విని ముని, సులోచన, మాధవవర్మ విద్యాధరుడు కూడా కొద్ది రోజుల్లో ఒక రత్నాల వర్తకుని ఓడ మీద ఈ దారినే వస్తారు. అప్పుడు నీ కోరిక సిద్ధిస్తుంది. విద్యాధరునికి మోసం జరిగిందని మాత్రం నువ్వు పశ్చాత్తాపపడనక్కర్లేదు. అతడు మొదట ఈ కాశీరాజు కూతురైన జయంతిని పెండ్లి చేసుకోవటానికి నిశ్చయించుకుని నువ్వు ఎక్కువ ఐశ్వర్యవంతురాలువని విని నీకోసం తయారయ్యాడు. నువ్వు మాయమయ్యాక పశ్చాత్తాపడ్డాడు. అతడు మాధవవర్మ ఒకరి సంగతి ఒకరు తెలుసుకుని మంచి స్నేహితులయ్యారిప్పుడు. ఆ ఓడ రాగానే మాధవవర్మను ఆనవాలు గట్టి వివాహం చేసుకో అన్నాడు. అంతా విని సులోచన, స్వామి, మీరెవరు, మీకీ ఘోర రూపం ఎలా వచ్చింది అని అడిగింది. ఆ కథంతా ముందు తెలుస్తుందిలే అంటూ ఆయన అదృశ్యుడయ్యాడు. ఆయన అదృశ్యుడు కావటంతోనే సులోచన తన గుర్రం కోసం వెనక్కి తిరిగి చూసింది. గుర్రం కనపడలేదు. దానికోసం నలుదిక్కులా వెతుకుతూ ఉంటే అంతలో ఖడ్గమృగాన్ని ఎవరో రాజకుమారుడు చంపేశాడన్న వార్త కాశీరాజుకు తెలిసి ఆయన సంతోషంతో వచ్చి పురుష వేషంలో ఉన్న సులోచనను ఏనుగు మీద ఎక్కించుకుని వెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. జయంతిని ఈ రాజకుమారునికి ఇచ్చి పెళ్లి చేద్దామని రాజు తొందరపడ్డాడు. అందుకు సులోచన రాజుకు నచ్చజెప్పి తను నిరీక్షిస్తున్న ఓడ వచ్చే వరకు పెళ్లి నిలుపు చేయించింది. రాజుగారు ఆ ఓడ కోసం గంగా తీరాన్న భటుల్ని కాపలా వేయించారు. కొంతకాలం అయ్యేసరికి ఆ ఓడ హంసలాగా చక్కగా వచ్చింది. పురుష వేషంలో ఉన్న సులోచనకు కబురు వెళ్ళింది. రత్నాల వర్తకుడితో ఆభరణాల పెట్టెలు పట్టించుకురమ్మని చెప్పండి అందామె. ఆ వర్తకుడు సంతోషంతో మంచి మంచి నగలన్నీ పట్టించుకుని అంతఃపురంలోకి వచ్చాడు. సులోచన ఆ ఇద్దరు నౌకర్లలో ఒకడు మాధవవర్మని, రెండోవాడు విద్యాధరుడని ఆనవాలు కట్టేసింది. వెంటనే ఆమె కాశీరాజు వద్దకు వెళ్ళి, ఈ రాత్రే పెళ్లి ముహూర్తం పెట్టించండి, 2 జతల పుస్తెలు చేయించండి అంది. 2 జతలు ఎందుకు చెప్పమా అనుకుంటూనే రాజు పెళ్లి ప్రయత్నం చేశాడు. సులోచన రహస్యంగా వర్తకుడితో, అయ్యా, నీ క్రింద నౌకరీకి కుదిరిన వీళ్ళిద్దరూ చక్రవర్తుల కుమారులు. వీళ్ళకి ఈ రాత్రే పెళ్లి. ఇద్దరిని అలంకరించి మగ పెళ్లి వారికి మళ్ళీ మీరు తరలి రండి అని సంగతంతా విశదపరిచి పంపింది. పెళ్లి పీటలు 2 వేశారు. జయంతిని పెళ్లి కూతుర్ని చేశారు. రెండో పెళ్లి కూతురు ఎవరు అనే ప్రశ్న వచ్చేసరికి సులోచన తన తలపాగా తీసేసి నేనే అంది. అంతా ఆశ్చర్యపోయారు. ముహూర్తం వేళకి విద్యాధరుడు, మాధవవర్మ పెళ్లి కొడుకులే వచ్చారు. సులోచన విద్యాధరుణ్ణి జయంతి వద్దకు తీసుకుపోయి పరిచయం చేసింది. అందరూ అతన్ని ఆనుమాలు గట్టి మొదట నిశ్చయమైన పెళ్లి కొడుకి అని సంతోషించారు. ఇంతలో ఎక్కడి నుంచో చంద్రకళ వచ్చింది. చంద్రకళ హిమాలయ పర్వతాల్లో మాధవవర్మకు సులోచన సంగతి చెప్పిన గంధర్వకాంత. ఆమె వెంట ఒక సుందరాంగుడు కూడా వచ్చాడు. చంద్రకళ నవ్వుతూ, మా ఆయనే ఈయన చిత్రాంగుడు, మిమ్మల్ని మోసిన ఆ రెక్కల గుర్రం ఈయనే అంది. వాళ్ళిద్దరూ నివ్వెరపోయి మీరు గుర్రంగా ఎందుకు ఉన్నారు అని అడిగేసరికి చిత్రాంగుడు, ఎందుకేమిటి శాపం,
నేను చంద్రకళ షికారు వెళ్తూ ఉండగా గట్టిగా నవ్వాను. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి చిరాకుపడి, గుర్రానికి మళ్ళీ సకిలించి నా తపస్సుకు భంగం చేశావు గనుక నీవు గుర్రాని వైపో అన్నాడు. నాకు ఒళ్ళు మండి, ఈ మాత్రం దానికే ఇంత ఘోర శాపం ఇస్తావా? నీవు ఖడ్గమృగానివై పుట్టు అని మారు శాపం ఇచ్చాను. ఆ ఖడ్గమృగాన్నే సులోచన చంపింది. అది పోగానే నాకు మామూలు రూపం వచ్చింది అని చెప్పాడు. తర్వాత అందరూ ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయి హాయిగా జీవితం గడిపారు. కథ సమాప్తం. తీరని వరాలు. పూర్వం విదర్భదే అనే దేశాన్ని భగ్నకర్ణుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకు ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడివయసు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయవాసి అయిన ఒక మునిపొంగవుడు గజశృంగి అనే ఆయన విదర్భకు వేంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్లి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చినవాడే గజశృంగి, రాజా, నీ భక్తికి సంతోషించాము. ఏదైనా వరం కోరుకో, ఇస్తాము అన్నాడు. మునిపొంగవ, తమ దయ వల్ల నాకే లోటు లేదు. కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తోంది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలిగేలాగున్నూ, పరంలో పున్నామ నరకం బాధ తొలగేలాగున్నూ ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్టు అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి ఒక సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకు పోసుకుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడి 21వ జన్మదినం నాడు మళ్ళీ దర్శనమిస్తాము అన్నాడు మునిపొంగవుడు. అయితే ఈ మాటలు రాజుకు సరిగా వినిపించలేదు. ఆయనకు కొద్దిగా చెవుడు. సంవత్సరం తిరిగి వచ్చేలోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా పారసాల జరిపి శరగామి అని నామకరణం చేశాడు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా వెచ్చలవిడిగా పెరిగిరాసాగాడు. లేక పుట్టిన కొడుకు కావటం చేత రాజుగారికి ఆరాపం వాడికి జాస్తి అయ్యింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాడు. శరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకు వినిపించేవి కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాడు గాని వాడి నోరు బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకు మహావెరిచేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడైనాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఆ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మటుకు గజశృంగిని చూసి, ఎవరి గోసాయి అని మాత్రం అడిగాడు. మునిపొంగవుడికి కోపం వచ్చింది. తనను మరిచిపోయిన వృద్ధరాజును, అవమానించిన యువరాజును శపించడానికని కమండలం ఎత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగివచ్చి మునిపొంగవుడి కాళ్ళు 2 పట్టుకుని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకువచ్చి తన సమీపంలోనే ఆసనం మీద కూర్చోబెట్టాడు. మునిపొంగవులు భోగులలాగా కూర్చోరాదు కనుక ఆసనం మీది మెత్తపై తన కృష్ణాజనం పరిచి గజశృంగి కూర్చుని శరగామికేసి అసహ్యంగా చూశాడు. కారణం ఏమంటే, శరగామి అన్న మాట మునిపొంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజైనా కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాడు. కొడుకు అన్న ముక్క పాపం రాజుకు వినిపించలేదు. మరి తాను వేరే పని మీద వచ్చిన వాడే ఉండటం చేత గజశృంగి శరగామిని క్షమించడానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించి పోవడానికి వచ్చాము అన్నాడు గజశృంగి రాజుకు వినపడేలాగా గట్టిగా. చిత్తం తమదయ అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామనుకున్నాము. ఒక్కటి మించి ఇవ్వడానికి మాకు మనస్కరించటం లేదు. వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకర్ణుడు పరవశుడై, నాయనా, మునిపొంగవులను ఏదైనా ఒక వరం కోరు, వారు కటాక్షిస్తారు అన్నాడు. అని గజశృంగి కేసి తిరిగి, స్వామి, వాడి తరపున నేను కోరవచ్చునా
అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి, వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి. నువ్వు సంజ్ఞలు చేయడం కానీ మాటలు అందించటం కానీ మేము సహించము అన్నాడు. ఎంతసేపు ఆలోచిస్తున్న శరగామి, నాకు 3 వరాలు కావాలి అన్నాడు. వల్ల కాదు, ఒకే వరం కోరుకో. తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు, జాగ్రత్త అన్నాడు ముని. శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతున్నది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మొండిగా. తాను ఇచ్చిన 1 వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమయ్యింది. మునికి కోపం రెచ్చిపోయింది. ఇది చాలా అక్రమం అన్నాడు ఆయన. నాకు 3 వరాలు కావాలి, అదే నేను కోరే 1 వరమును. ఇందులో అన్యాయం ఏమీ లేదు. కావలిస్తే తార్కికులను విచారించండి అన్నాడు శరగామి. తార్కికులు వచ్చారు, చర్చించారు. 1 వరం అన్నది నిర్వచించటం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయని అన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్టు వరమిచ్చాడు. అవి 100 వరాలు కావడం మాట అటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకు లేని ధర్మ సందేహం గజశృంగి మహామునులం గారికి దేనికి అన్నారు తార్కికులు. శాస్త్రానికి తల వగ్గవలసి వచ్చింది మహాముని. సరే, నీ 3 వరాలు అడుగు అన్నాడాయన. తమను కేశరహితంగా చూడాలని ఉన్నది అన్నాడు శరగామి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే కాక కేశవసన రహితంగా కూడా కనిపించాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతపట్టాడు. శరగామికే భయం వేసింది. స్వామి, తిరిగి యథాప్రకారం అవ్వండి అన్నాడు. తిరిగి కొలువులో శాంతి నెలకొన్నది. నీ 2 వరాలు అయిపోయాయి, ఇంకా 1 మిగిలి ఉంది, కోరుకో అన్నాడు ముని. మళ్ళీ 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ. గజశృంగికి ముచ్చెమటలు పోశాయి. ఇంత కృతజ్ఞత నేనెక్కడా చూడలేదు. నువ్వే విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అన్నాడాయన ఎండి పెడచకట్టుకుపోతున్న గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయడానికి ఒక గణిత శాస్త్రజ్ఞుణ్ణి నియమించారు. శరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథాతథంగా రచించడానికి ఒక లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగు చూస్తానని మునిపొంగవుడు వాగ్దానం చేసి అంతర్ధానమైనాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకురాసాగింది. ఆ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని అనిపించింది. రోజులు గడిచాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ వేసుకున్నాడు. ఎందుకంటే మునిపొంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను 1 వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఉక్కుగా ఉన్నట్టు తోచి శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసి రక్తం కరడుగట్టే చలిగాలి వీచేది. దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకు వద్దు అనేసరికల్లా అసలు గాలి లేకుండా పోయి శరగామి ఉక్కిరి బిక్కిరై మళ్ళీ ఇంకో వరం కోరుకోవలసి వచ్చేది. విఘడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయాలని మునిపొంగవుడు కూడా అంత పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు, శరగామికి ఈ వరాల వల్ల కించిత్తైనా సుఖంగాని లాభంగాని లేకుండా చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ మునిపొంగవుడు అన్వేషిస్తున్నట్టు కనపడ్డాడు. ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చుని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్నదే తడవుగా అతను అడవిలో సెలయేరు పక్కన ఉండటమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేది, కానీ ఆమె శరీరం అంతా కురూపంగా ఉండేది. ఎంతెందుకు, శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకుని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతూ ఉండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానేయవలసి వచ్చింది. ఉదాహరణకు ఒక సందర్భంలో అతను
తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుసుకుందాం అన్న కారణంగా ఇద్దరూ అంటుకుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు మానాడు. తన నౌకర్లు తీర్చగల కోరికలకు కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చేవాడు. ఈ విధంగా గజశృంగి మహామునితో ఘర్షణ పడటం శరగామికి సరదాగా ఉందేమో గాని ఇతరులకు మాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండటం వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు అతని మూలంగా నానాగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చీకాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ తుంపదెగ, నిన్ను పాతయ్యా, నీకు పుండు బుట్ట, నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్లీ బతుకుతూ ఉండేవాళ్లు. శరగామిని గురించి వింత వార్తలు దేశ దేశాల వ్యాపించాయి. అతన్ని పెళ్లాడటానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేటందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలే శరగామిని గాలి తమకు శోకనిచ్చేవారు కారు. కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఆ ఆటలే అతనికి శరణ్యమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమ అయి ఉన్నాయి. కాని ఏం లాభం? వాటి ద్వారా కించిత్తైన ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగపట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఈ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళుంటాయి. గవ్వలు పందెం వేసి పావును నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగా నిచ్చెన అడుగుకు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శరవేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కానీ దాన్ని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానంద భరితుడైనాడు. ఆహా, ఈ ఘడియ మళ్లీ రాకూడదు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రెండో ఆట కూడా అట్లాగే వచ్చింది. మళ్లీ ఆడి చివరను శరగామి మొదటి మారులాగానే ఆహా, ఈ ఘడియ మళ్లీ రాకూడదు అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటే ఘడియకొకటి చొప్పున ఖర్చవుతున్నాయి. ఆట ఆడటము, ఆఖరున ఆ ఘడియ తిరిగి రావాలని కోరటము. ఈ విధంగా అదే ఘడియను మళ్లీ మళ్లీ తెప్పించుకుంటున్నాడు శరగామి. మొసలిరాజు చచ్చిపోయినాడు. ఆ వంశం అంతరించింది. కొత్త యుగాలు వచ్చాయి. తుఫానులు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి. విదర్భ ఎన్నోసార్లు శిథిలమయ్యింది. భూగర్భంలోకి దిగిపోయింది. దాని మీద దిబ్బ వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చుని ఇంకా ఆ ఆట ఆడుతున్నాడు శరగామి. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవరికీ తెలియదు. అది హిమాలయాల మీది మునిపొంగవుడికి ఒక్కడికే తెలుసు. ఇంతకు ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాళి అంటారు. ఈ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపాన పటం అంటారు. కథ సమాప్తం. అదృశ్య సేవకి. పూర్వం ఊహ నగరాన్ని రాజధానిగా చేసుకుని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలో కల్లా ప్రతాపుడు అనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్లి అక్కడ ఒక కొలను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవటానికి వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. ఎంతసేపు కనిపెట్టుకున్నా ఆనాడు అడవి జంతువులేవి రాలేదు. కానీ సాయంత్రం పడేసరికి ఆకాశం మీద నుంచి 7 హంసలు వచ్చి వాలినాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి రెక్కలు తీసి గట్టు మీద పెట్టినాయి. అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూప సుందరమైన 7 దేవకన్యలుగా మారిపోయినాయి. కిలకిలా నవ్వుతూ వారు పొలంలోకి చొరబడి జలక్రీడలు ఆరంభించారు. చప్పుడు చేయకుండా ప్రతాపుడు బయటకు వచ్చి రెక్కలన్నింటిలోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతపుచ్చుకుని మళ్లీ దాక్కున్నాడు. దేవకన్యలు తనివి తీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి ఎవరి రెక్కలు వాళ్లు ధరించి మళ్లీ హంసలుగా మారి రిబ్బుమని ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7వ అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది.
ఆ దేవకన్యను చూడగా ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులు పడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయ ఉంచి వాటిని ఇచ్చేయండి. పిల్లలు గన్న తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్య అయితే నేను చెల్లెల్నే ఉంటాను. పెండిగాని పురుషుడే అయినట్టయితే పెండ్లి చేసుకుంటాను. దయ ఉంచి నా రెక్కలు నాకు ఇచ్చేయండి అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిని పడి పట్టడంతోనే పొదలో దాక్కుని ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటికి వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ల నుండి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు మన్నించు అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తముల్లాగా ఉన్నారు. మానవులలో కూడా ఇంత మంచివాళ్లు ఉన్నారా? ఇంత అందమైన వాళ్ళున్నారా? అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు గనక పోనీ నన్ను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు. ఏమంటుందో చూద్దామని. ఆ సుందరి ముసిముసి నవ్వుతూ తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడి మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతను మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్లటంతోనే ఆమె చక్కదనాన్ని గురించిన వార్త వెళ్లి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారు వేషంలో వెళ్లి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాల కవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొసని ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న చిత్రాంగుడనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటి ఉంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకురావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అన్నాడు. ప్రతాపుడి ఇంటికి వచ్చి మానవ మాత్రులకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా ఆమె, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ వెండి బంతి తీసుకువెళ్ళి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారి ఇంటికి దారి చూపుతుంది. పెళ్లివేళ నీ మెడలో నేను వేసిన ఈ నవరత్నమాల ఆనమాలు చూపి నా క్షేమ వార్త చెప్పి నువ్వు వచ్చిన పని మా వాళ్లతో చెప్పు అంటూ వెండి బంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా ఊహానగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇంకా నీ భర్త తిరిగి వచ్చేదేమిటి? ఎంతకీ వాడు మా నౌకరు. నేను రాజుని గదా. నన్ను పెళ్లి చేసుకుని రాణివి కావటం నా కోరిక అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలే, నేనెవరనుకున్నావు, జాగ్రత్త అంది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కాని కసిపూని సముద్రం ఒడ్డున ఒంటి స్తంభం మేడలో ఆమెను బంధించి ఉంచాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడి మెడలోని నవరత్నమాల చూడటంతోనే ఆనమాలు కట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు. అప్పుడు అతని అత్తగారు పక్షుల్ని, మృగాల్ని, చేపల్ని అన్నింటినీ రప్పించి, ఫలానా యక్షుని రాజ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగింది. అందులో ఒక కుంటి కప్ప మాత్రం నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అంది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరినీ ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. 7 సముద్రాలు దాటి అడవిలో కొండ కొసని చిత్రాంగుడి కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు, ఇదే కోట. నేను యువతల ఉండి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. పోయిరా, నీకు జయమవుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోట ప్రవేశించాడు. కానీ అది కోటలాగే లేదు. అది ఒక చీకటి కోణం. కన్ను పొడుచుకున్నా కనపడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్ళి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. మరి కాసేపటికి భళ్ళుమని తలుపు చప్పుడయ్యింది. అదృశ్య సేవకి అని మేఘానికి మళ్ళీ ఉరుముతో ఎవరో పిలువసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగులతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చటుక్కున ఒక స్తంభం చాటికి పోయి దాక్కుని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలక ఉన్న యక్షుడు కనపడ్డాడు. ఈతడేనా అంత చప్పుడు చేస్తా అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి, ఏమిటి ఆలస్యం? లోకాలన్నీ తిరిగి తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వాలని తెలీదు అని అరిచాడు.
బంగారు కలశం ఒకటి వస్తున్నట్లు ప్రతాపుడికి కనపడింది. కాని దాన్ని తెస్తున్న అదృశ్య సేవకి కనపడలేదు. పాదాల చప్పుడు మాత్రం వినిపించింది. అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కుని, త్వరగా అన్నం వడ్డించవేం అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అన్నాడు. వెంటనే వెండిపేట ఒకటి వాలింది. దాని ముందు భమిడి ఆకు ఉంచబడింది. పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడ్డాయి. ఈ పనంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనపడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక తేన్పు తేంచి పిలక సవరించుకుంటూ కుబేరలోకానికి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ ఒక్క మాటుగా ఆరిపోయినాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధుర స్వరంతో, ఓ అదృశ్య సేవకి, దయచేసి దీపాలు వెలిగించు అన్నాడు. దీపాలు వెలిగాయి. ఆకలి వేస్తోంది, అన్నం పెడతావా అన్నాడు. పీట వాలింది. ఆకు సిద్ధమై వడ్డన పూర్తయింది. రా అదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించావే గాని నువ్వు తిన్నట్టు లేదు. నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చుని తిందాం అన్నాడు ప్రతాపుడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినపడింది. ఎవరబ్బాయి నువ్వు? చాలా మంచివాడివిలాగున్నావు. ఈ చిత్రాంగుడికి ఎన్ని వందల సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను, కానీ ఒక్కనాడు కూడా వాడు నీకు మళ్ళీ నన్ను ఆదరించిన పాపాన పోలేదు అందా కంఠస్వరం. అదృశ్య సేవకి కూడా భోజనం చేస్తోంది. అప్పుడు ప్రతాపుడు, అట్టయితే అదృశ్య సేవకి నువ్వు నాతో వచ్చేయి అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా. అయితే ఉన్న చిక్కు ఏమిటంటే, ఎంత సామర్థ్యమున్నా నా అంతటా నేను ఏ పని చెయ్యలేను. అదృశ్య సేవకి నువ్వు నాతో రా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరుతాను అంది. ఇంకేముంది, అదృశ్య సేవకే తనకు కిటుకు చెప్పేసింది. తన ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతలో వశం చేసుకుంది. అదృశ్య సేవకి నాతో రా అన్నాడు ప్రతాపుడు. అతని వెనకాలే అడుగుల చప్పుడు వినపడింది. కోట అవతల కాచుకున్న కొంటి కప్ప కనపడటంతోనే ప్రతాపుడు, అదృశ్య సేవకి, ఈ కప్ప నా ప్రాణమిత్రము, దీని కుంటి పోగొట్టు అన్నాడు. కప్ప కాలు చక్కబడి ఆనందంతో గెంతులు వేసింది. అదృశ్య సేవకి, మమ్మల్ని అత్తగారింటికి చేర్చు అన్నాడు. మరుక్షణంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా, నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తోంది. నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భార్యగా చేసింది. నీవు చూపిన దయ, ఆదరణ ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి. త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. తర్వాత ప్రతాపుడు, అదృశ్య సేవకి నన్ను ఊహానగరానికి చేర్చు అన్నాడు. అక్కడ చేరుకోవడంతోనే ప్రతాపుడు తన భార్యను చెరలో ఉంచిన వక్రబుద్ధితో, దుర్మార్గుడా, నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అనేంతలో రాజు, చూస్తారేమన్రా, వీణ్ణి చీరేయండి అని ఆజ్ఞాపించాడు. అదృశ్య సేవకి, ఈ వీరులందరికీ తగినట్టుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరి జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరకబుచ్చుకుని దూరంగా ఒకచోట కూలవేసి వచ్చింది. వక్రబుద్ధి కత్తి దూసి ప్రతాపుడి మీదికి దుమికాడు. అదృశ్య సేవకి, వీడి పని పట్టు అన్నాడు. అందరూ చూస్తూ ఉండగా వక్రబుద్ధి తలకిందులయ్యాడు. 2 తాళ్ల ప్రమాణాన్ని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలయ్యింది. తర్వాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయ్యింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకి ఉండనే ఉందిగా, ఇంకా వేరే సేనాధిపతి ఎందుకు? కథ సమాప్తం.